and only Yuvraj. అండ్ అందరికీ దిస్ ఈజ్ యువరాజ్ తెలుగు గేమర్ అన్న. నాకు వచ్చిన కామెంట్స్ అయితే మట్టుకి, అన్న నువ్వు ఏ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నావు మాకు చెప్పు, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, కొంచెం నీట్గా ఒక వీడియో చేసి పెట్టు, లైక్ కౌంటర్ యాడ్ చేసుకోవాలో చెప్పు, సబ్స్క్రైబర్ కౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పు, లైవ్లో మొబైల్లో అసలు యాడ్ చేసుకోవడానికి అవుతుందా, పీసీ నుండి అవుతుంది అంట కదా, నీట్గా ఒక ఫ్రేమ్ పెట్టుకున్నావు కదా, అలా ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలో చెప్పు నాకు అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి బ్రో. నేను పూర్తిగా క్లియర్గా నేను ఎలా స్ట్రీమ్ చేస్తానని ఒక నీట్గా చెప్తానన్నా. ఒకవేళ 50 సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ నుండి డైరెక్ట్గా యూట్యూబ్ నుండి ఇలాంటి ఏ సాఫ్ట్వేర్స్ కాదు, డైరెక్ట్గా యూట్యూబ్ నుండి అలా చేసుకోవాలి మటుకి ఇంకో వీడియో చేయమంటారా అలాంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, స్ట్రీమ్ ల్యాబ్స్ అనే యాప్ ఉంటుందన్న, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి బ్రో. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, స్ట్రీమ్ ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి అన్న. సెర్చ్ చేశాక ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని ఉంటుంది. ఓపెన్ చేసేటప్పుడు అన్ని పర్మిషన్స్ అడుగుతుంది అన్న. వెల్కమ్, నెక్స్ట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇక్కడైతే మటుకి ఇక్కడ స్ట్రీమ్ యువర్ కెమెరా, స్ట్రీమ్ యువర్ గేమ్స్ ఉంటుంది. మీరు ఆ కస్టమైజేషన్స్ ఏం చేసుకోవద్దు, నేను చెప్తాను. ఇక్కడ స్కిప్ అని కొట్టేసేయండి. ఎనేబుల్ కెమెరా, ఎనేబుల్ మైక్రోఫోన్ ఉంటుంది, ఇచ్చేయండి. ఎనేబుల్ కెమెరా, ఎనేబుల్ మైక్రోఫోన్ ఇచ్చేయండి. ఓకే, డన్. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ లింక్ చేస్తున్నాను, మీ ఛానల్ లింక్ చేసేసుకోండి. లింక్ చేశాక నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఆ సెట్టింగ్స్ పెట్టుకున్నాక అప్పుడు వీటికి రండి అన్న. స్ట్రీమింగ్ సెట్టింగ్స్ అని ఉంటాయి బ్రో. స్ట్రీమింగ్ సెట్టింగ్స్లో వచ్చరికి యాడ్ ఇంటర్నల్ ఆడియో ఉంటుంది, యాడ్ చేసుకోండి. యాడ్ చేశాక ఇంటర్నల్ సౌండ్స్ వచ్చరికి ఒక 10-11 అంతే పెట్టుకోండి అన్న. ఇది చాలా ఎక్కువ వస్తుంది ఇంటర్నల్ సౌండ్స్. వీడియో సెట్టింగ్స్ వచ్చరికి మీకు వైఫై బిట్ రేట్ ఎంత ఉంటుందో, అంటే మీ వైఫై ఎంబీబీఎస్ ఎంత ఉంటుందో స్ట్రీమ్ చేయాలంటే ముందుగా నేను చెప్తున్నాను, వైఫై ఉంటేనే స్ట్రీమ్ చేయండి అన్న. మొబైల్తో స్టార్ట్ చేసుకోండి, బట్ వైఫై పెట్టించుకోండి బ్రో. మీకు ఇంటర్నెట్ కొన్నిసార్లు సరిగ్గా రాదు మొబైల్లో ఆడదు. నేనైతే మటుకు నా ఫోన్ ప్రస్తుతానికి చిన్న ఇష్యూ ఉందని మీకు తెలుసు లైవ్ స్ట్రీమ్ చూసే వాళ్ళకి, అందువల్ల నేను 720తోనే చేస్తున్నాను. దీంట్లో అయితే మటుకి 720 30 ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. దీనికి మించి నేను బిట్ రేట్ పెట్టట్లేదు, ఎందుకంటే ఈ ఫోన్ సపోర్ట్ చేయదు అంతకు మించి. ఇక్కడ నేనైతే మటుకు 1080p 60 పెట్టేవాడిని. మ్యాక్సిమం బిట్ రేట్ ఒక 5000 పెట్టేవాడిని, ఎందుకంటే నాది 50-40 ఎంబీబీఎస్ ఈజీగా వస్తుంది. 5000 లేదంటే మటుకు 4000 పెట్టుకోండి. మీ ఎంత ఎంబీబీఎస్ అయితే అంత బిట్ రేట్ పెట్టుకోండి అన్న. ఇక్కడ తర్వాత చూసుకుంటే మటుకి ప్లాట్ఫామ్ సెట్టింగ్స్ ఏం అవసరం లేదన్న, ఏం కల్లి అవసరం లేదు. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఏం కల్లి అవసరం లేదు. ఈవెంట్ లిస్ట్ ఇవన్నీ ఒక షో ఆల్ ఈవెంట్స్ అని పెట్టుకోండి. అలర్ట్స్ అని ఉంటుంది, షో ఆల్ అలర్ట్స్ అని చెప్పి కొట్టుకోండి. ఇంకా తర్వాత సీన్స్ అని ఉంటుంది, సీన్స్లోకి వెళ్ళండి. సీన్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు ఎంటీగా కనబడుతుంది. ఆ ఎంటీగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు ఇదేమో నార్మల్ది లేయరు, ఈ నార్మల్ లేయర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం లేదు, అన్ని లేయర్స్ యాడ్ చేశాను. యాడ్ లేయర్ అని ఉంటుంది. యాడ్ లేయర్ కొట్టాక యాడ్ షేర్ స్క్రీన్ అని ఉంటుంది, కొట్టండి. యాడ్ షేర్ స్క్రీన్ అని కొట్టండి. ఇక్కడైతే మటుకు స్క్రీన్ యాడ్ అవుతుంది. దీన్ని ఫుల్గా పెట్టేసుకోండి. వెర్టికల్గా చేసిన ఇంతేనా, దీని నార్మల్గా చేసిన ఇంతే బ్రో. నేను ఎక్కువ శాతం ల్యాండ్స్కేపే ప్రిఫర్ చేస్తాను, మీరు ల్యాండ్స్కేప్ చేయడానికి ట్రై చేయండి. నేను ల్యాండ్స్కేప్ ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి. సేమ్ అలానే దీన్ని కూడా అన్ని తీస్తాం. అన్ని తీసేసి యాడ్ షేర్ స్క్రీన్ అని ఉంటుంది. ముందు మీరు గేమ్ స్క్రీన్ అయితే స్క్రీన్ షేర్ చేస్తున్నారు కాబట్టి స్క్రీన్ షేర్ని యాడ్ చేసుకోండి మొత్తం. ఓకే, ఇప్పుడైతే మటుకి మన గేమ్ స్ట్రీమ్ అయితే అవుతుంది. ఒకసారి చూపిస్తాను నాకండి. ఇదిగో మీకు ఇలా కనపడుతుంది అన్న, వెనక ముందు సేమ్ అదే రిపీటెడ్గా కనపడుతుంది. ఓకే, ఇక్కడైతే స్క్రీన్ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సింది ఏంటిది, స్క్రీన్ షేర్ చేశాక దీని మీద సబ్స్క్రైబర్ కౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి. సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఏం లేదు, మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ కానీ మీ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సోషల్ కౌంట్స్ అని టైప్ చేయండి. సోషల్ కౌంట్స్ అని టైప్ చేశాక ఇక్కడ సోషల్ అని చెప్పి చూపిస్తుంది, సోషల్ ఓఆర్జీ అని చూపిస్తుంది. ఇక్కడైతే మీకు యూట్యూబ్ లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ అని చూపిస్తుంది. నాది ఇక్కడ నా ఛానల్ నేమ్ నేను సెర్చ్ చేసుకుంటాను, యువరాజు తెలుగు గేమర్, కాబట్టి యువరాజు తెలుగు గేమర్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే మటుకి 3.88K ఉన్నారు. ఓకే, ఇక్కడైతే మటుకి చూడండి. మన వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. 4Kకి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మనకు లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే కనపడుతుంది. ఇక్కడ లాగిన్ చేసుకోండి, కింద సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేశాకే మనకి ఈ ఆప్షన్ చూపిస్తే ఇక్కడ గూగుల్ అని ఉంటుంది. గూగుల్ మీద క్లిక్ చేసి ఏదో ఒక అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఏం ఇది ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఫ్రీయే అన్న, ఏం కాదు. లేదంటే వేరే ఏమైనా సెకండరీ మెయిల్స్ ఉంటాయి కదా, దాంతో లాగిన్ చేసుకోండి మీకు పర్మిషన్ అనుకుంటే మటుకు. నేను నా మెయిల్ నుండే లాగిన్ చేశాను. ఇక్కడ నార్మల్గా యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే కస్టమ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మటుకి కస్టమ్ కౌంటర్ అని కనపడుతుంది కదా, కస్టమ్ కౌంటర్ కావాలి, ఎనేబుల్. ఇక్కడ ఫుల్ స్క్రీన్లో కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ అయితే మటుకి చాలా బాగుంటుంది, బట్ సైజ్ అడ్జస్ట్ అవ్వట్లేదు కొంతమందికి. ఈ మధ్య గ్లిచ్ అయితే వచ్చింది. ఆ సైజ్ మటుకి అడ్జస్ట్ అయితే మటుకి ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే మటుకి నార్మల్గా పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్ పెట్టుకోకపోతే ఏంటంటే మీ లోగో మీ నేమ్తో అన్నిటితో వస్తుంది. ఇదిగో దానికి దీని డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఫుల్ స్క్రీన్ ఇదిగోండి, నార్మల్ ఇదిగోండి. మీకు ఇమేజెస్ వేస్తాను స్క్రీన్ మీద, చూసుకోండి అన్న. ఎక్కడైతే మటుకి ఫుల్ స్క్రీన్ నేను పెడుతున్నాను. ఫుల్ స్క్రీన్ అయితే మటుకి ఇదిగోండి. ఇక్కడైతే మటుకి ఓడోమీటర్ కలర్ అని ఉంది కదా, కలర్ అంటే అది సబ్స్క్రైబర్ కౌంట్ కలర్. నేను వైట్ పెడుతున్నాను, మీరు ఏమైనా ప్రిఫర్ చేయాలంటే ప్రిఫర్ చేయొచ్చు. వైట్ అయితే మటుకి కొంచెం బ్రైట్గా కనబడుతుంది. కొంతమంది బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతారు, నేనైతే ట్రాన్స్పరెన్సీ పెడతాను, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది మనం గేమ్ స్ట్రీమర్స్ కాబట్టి. ట్రాన్స్పరెన్సీ పెడతాను. ఓకే, ట్రాన్స్పరెన్సీ
ట్రాన్స్పరెన్సీ అలా కాదన్నా, ఇక్కడ మీకు రెడ్ కలర్ లైన్ కనబడుతుంది కదా, దాని కింద ఒక లైన్ కనబడుతుంది చూడండి, దాన్ని ఇటు పక్క తగ్గించేసుకోండి, లెఫ్ట్ సైడ్కి తగ్గించుకోండి. ఇది ట్రాన్స్పరెన్సీ అన్న. పైన చూసుకోండి మన సబ్స్క్రైబర్ కౌంట్ 3870 అని కనబడుతుంది. ఓకేనా. ఇక్కడైతే మరి సోషల్ అకౌంట్స్ లింక్ అయితే ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ సేవ్ చేసాం కదా, సేమ్ అదే స్ట్రీమ్ ల్యాబ్స్ ఓపెన్ చేయండి. స్ట్రీమ్ ల్యాబ్స్ ఓపెన్ చేసి సీన్స్లోకి అయితే వెళ్ళండి. సీన్స్లో స్క్రీన్ షేర్ అని ఉంది కదా, ఇది ఒక్కటే ఉంది. యాడ్ లేయర్ అని కొడుతున్నాను. యాడ్ లేయర్, ఇక్కడ కస్టమ్ ఐటమ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కస్టమ్ ఐటమ్. ఇప్పుడు ఇందాక కాపీ చేసిన యూఆర్ఎల్ అయితే మటుకు ఇది డెలీట్ చేసి యూఆర్ఎల్ యాడ్ చేసి ఏం స్పేస్ అయ్యేం లేకుండా చూసుకోండి, యాడ్ కొట్టండి. యాడ్ కొట్టేసి ఇంకా సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేశాక మనకి ఒకసారి ప్రివ్యూ కనబడుతుంది అనమాట, ఏ సైజులో ఉంది ఎంతలో కనబడుతుంది. ఆ ప్రివ్యూ ఎలా ఉందో చూసుకొని మనం సబ్స్క్రైబర్ కౌంట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇదైతే నీట్గా కనబడుతుంది. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఇదిగోండి అన్న ప్రివ్యూ. దీన్ని నాకు బాగా ఎక్కువ కనబడుతుంది, కొంచెం తగ్గించేస్తాను, మేబీ సరిపోద్ది అనుకుంటున్నాను. నాకు సైజ్ గ్లిచ్ అయితే వచ్చింది, మీకు ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి నేను మీకు స్క్రీన్ మీద కనబడుతుంది 3870 పర్ఫెక్ట్. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లైక్ కౌంటర్ యాడ్ చేద్దాం. లైక్ కౌంటర్ కూడా ఏం లేదన్నా, ఇప్పుడు మీరు మళ్ళీ క్రోమ్కి వెళ్ళండి, అంటే మీకు ఏమన్నా ఏదైతే మీరు బ్రౌజర్ వాడతారో దానికి వెళ్ళండి. దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేయండి. అంటే యూట్యూబ్ యాప్ కాదు బ్రో, యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి మీ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అవుద్ది కదా, ఇప్పుడు నా లైవ్ స్ట్రీమ్ ఉంది, నిన్నటి లైవ్ స్ట్రీమ్ ఏదో ఒకటి ఉంటుంది చూపిస్తాను అక్కడ. యూట్యూబ్ ఓపెన్ చేసి మీ ఛానల్కి వెళ్ళండి. లైవ్ స్ట్రీమ్ పెట్టేటప్పుడు లైవ్ స్ట్రీమ్ కనపడుతుంది కదా, ఆ లైవ్ స్ట్రీమ్ చూడండి. లేదు అంటే మటుకు ఒకసారి ఇప్పుడు నా లైవ్ ఉంది, నా లైవ్లో ఏదైనా పాపులర్ తీసుకొస్తాను, ఎందుకంటే ఎక్కువ లైక్స్ ఉంటాయి కాబట్టి. పాపులర్ లైవ్ ఎప్పటిదన్నా పెట్టుకోవచ్చు, బట్ ఇప్పుడు లైవ్ అయితే మటుకు బాగుంటుంది. పైన యూఆర్ఎల్ కనబడుతుంది చూడండి, పైన మళ్ళీ సేమ్ ఆ వీడియో ప్లే చేసేటప్పుడు పైన యూఆర్ఎల్ తీసుకోండి. పైన యూఆర్ఎల్ తీసుకొని మళ్ళీ ఇంకో ట్యాబ్, న్యూ ట్యాబ్కి వెళ్ళండి. న్యూ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ రియల్ టైమ్ లైక్ కౌంటర్ అని కొట్టండి, వచ్చేస్తుంది. లేదంటే యూట్యూబ్ లైక్ కౌంటర్ అని కొట్టండి, రియల్ టైం కూడా వద్దు. యూట్యూబ్ లైక్ కౌంటర్ సెర్చ్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ లైక్ కౌంటర్ అని చెప్పి గ్రీన్ కలర్లో కనబడుతుంది చూసారా, ఇదే అన్న లైక్ కౌంటర్. ఇక్కడ మీకు వచ్చేస్తుంది సింపుల్గా. ఇక్కడైతే మటుకు మీ వీడియో లింక్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ అయితే తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయండి, సెర్చ్ కొట్టండి. ఇది కూడా సైజ్ అడ్జస్ట్ చేసుకోవడం రావాలి బ్రో, అడ్జస్ట్ చేసుకోవడం. ఇక్కడైతే మటుకు 390 లైక్స్ అండ్ 2K వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ లైవ్ వాచింగ్ కౌంట్ కనబడుతుంది. ఇక్కడ డిస్లైక్స్ ఎవరైనా చేస్తే కనబడుతుంది. ఎన్ని కామెంట్లు ఉన్నాయో కింద కామెంట్ చేస్తుంది. మనం మొత్తం పెట్టుకోవచ్చు, లేదంటే మటుకు ఇక్కడ సేమ్ ఇక్కడ యూఆర్ఎల్ కూడా పైన కాపీ చేసుకోండి, క్రోమ్ పైన ఉన్న యూఆర్ఎల్. మనకంతా యూఆర్ఎల్స్లే అన్న, యూఆర్ఎల్స్లోనే కాపీ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ స్ట్రీమ్ ల్యాబ్స్ ఓపెన్ చేయండి. స్ట్రీమ్ ల్యాబ్స్ ఓపెన్ చేసి మళ్ళీ సీన్స్, ఆల్రెడీ సబ్స్క్రైబర్ కౌంట్ సెట్ చేసాం కాబట్టి సేమ్ ఇంకా లైక్ కౌంటర్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఒక థీమ్ అంటున్నాను, అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. దాంట్లో యాడ్ కస్టమ్ ఐటమ్, సేమ్ యాడ్ కస్టమ్ ఐటమ్, యాడ్ యూఆర్ఎల్. ఓకే, యూట్యూబ్ లైక్ కౌంటర్ యాడ్. మళ్ళీ సేమ్ నేను ఎందా చెప్పాను కదా, ఒక్కసారి ముందు సేవ్ చేసుకోండి, ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకున్నాక ఓకే, ఇక్కడైతే మటుకి మనం 3 కనబడుతున్నాయి, మనకి కామెంట్స్ వరకు వెళ్ళట్లేదు. ఓకే, మనం సైజ్ తగ్గించుకుందాం, మరి ఇంత పెద్ద సైజ్ ఉంటే మటుకి మొబైల్లో అవ్వదు. ఇప్పుడు నేను ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అన్న. నాకు చెప్తున్నాను, నేను మీకు అర్థమైద్ది అనుకుంటున్నాను. సీన్స్ ఉంటుంది, సీన్స్లో ఇప్పుడు మీరు ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని మీద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇలా సైజ్ డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకుంటే మీకు ఒకసారి అప్డేట్ అవుతుంది. మీకు దీంట్లో కనపడేది వేరు ఉంటుంది, విడిగా కనపడేది వేరు ఉంటుంది అన్న. ఇక్కడ వ్యూస్ కనపడుతున్నాయి చూడండి, లైక్ కౌంటర్ కనపడుతుంది. నేను కాస్త కొంచెం చిన్న సైజ్ చేసుకుంటాను, ఎందుకంటే మటుకి నాకు ఇంకా కొంచెం మిస్ అయినాయి కొన్ని. నాకు డిస్లైక్స్ కూడా కావాలి, కొంచెం ఇంకా సైజ్ సన్నగా ఉండాలి, ఎందుకంటే మన లైవ్ స్ట్రీమ్ కవర్ చేస్తుంది కొంచెం. ఇక్కడ చూడండి వ్యూస్ కనపడుతున్నాయి, లైక్స్ కనపడుతున్నాయి. స్టార్టింగ్లో ఆ వాచింగ్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే 3 కనపడతాయి అన్న. ఇప్పుడు ఇది ఓకే నాకు, ఎందుకంటే లైక్ కౌంటర్ ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చూపిస్తాను, అది చూడండి. ఇంకోటి వేస్తున్నాను చూడండి, ఇది మీరు లైవ్లో చేసేటప్పుడు అది స్క్రీన్ షాట్. ఇప్పుడు థీమ్ ఎలా యాడ్ చేసుకోవాలి, చాలామంది అడిగారు. ఈవెంట్ లిస్ట్ అయినా ఎలా యాడ్ చేసుకోవాలన్న థీమ్ పెట్టుకున్నారు కదని. మీకు దీంట్లోనే స్ట్రీమ్ చేసి ఉంటే మటుకి మీకు పాయింట్స్ ఉంటాయి అన్న. ఇలా రివార్డ్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నా రివార్డ్ సెక్షన్ చూపిస్తున్నాను చూడండి, 34.397 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు రిడీమ్ చేసుకోవాలన్న థీమ్స్, పర్మనెంట్ థీమ్స్ ఉండవు, అన్నీ ఫ్రీగా ఉంటాయి. అంటే కొన్నిసార్లే వాడుకునే ఉంటాయి. ఇక్కడ మీరు స్ట్రీమ్ చేసుకోండి. అన్నీ నేనైతే క్లెయిమ్ చేశాను, ఇది 1H థీమ్ అలాంటివి ఉంటాయి కదా, అన్నీ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను కొంటున్నాను చూడండి 1H థీమ్ అని, రిడీమ్ కొట్టాను. కానీ ఇప్పుడు బార్డర్ అన్నీ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా సేమ్, మళ్ళీ అదే సీన్స్లోకి వెళ్ళండి. అదే సీన్స్లోకి వెళ్ళాక ఇక్కడ యాడ్ లేయర్స్ అని ఉంటుంది. ఇదైతే అలర్ట్ బాట్స్ అన్న, అలర్ట్ బాట్స్ సింపుల్గా యాడ్ చేసుకోండి. ఎక్కడన్నా చూపిస్తానా అండి, అలర్ట్ బాట్స్ అండ్ ఈవెంట్ లిస్ట్ ఉంటుంది, సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం నేను చూపిస్తాను ఆగండి. లేదంటే ఒక్క నిమిషం మీరు ఏం యాడ్ చేయవసరం, ఒకేసారి థీమ్తో పాటు వచ్చేస్తుంది మొత్తం. ఒకసారి సీన్స్లోకి వెళ్ళండి. సీన్స్లోకి వెళ్ళాక సేమ్ మన ఇప్పుడు లైక్ కౌంటర్, సబ్స్క్రైబర్ కౌంటర్, స్క్రీన్ షేర్, ఈ 3 యాడ్ చేసాం. ఇప్పుడైతే మటుకి
యాడ్ లేయర్లో యాడ్ విజెట్ అని కొట్టండి అన్న. అలర్ట్ బాక్స్ సింపుల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో చూడండి, నేను ఈ సైజులో పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడే కౌంటర్ బాగా నీట్గా ఉంటుంది. సేమ్ మళ్ళీ యాడ్ లేయర్ కొట్టండి. యాడ్ లేయర్లో యాడ్ విజెట్ ఈవెంట్ లిస్ట్ అని ఉంటుంది. కింద సబ్స్క్రైబ్ చేశారు అవన్నీ ఉంటాయి కదన్న, సబ్స్క్రైబ్, సూపర్ చాట్లు, లేదంటే మెంబర్షిప్లు, ఎవరైనా ఫోన్పే డొనేషన్స్ అన్నీ కనపడతాయి కదా, అన్నీ పెడుతున్నాను. ఒకసారి చూడండి అన్న. ఇప్పుడు అన్నీ యాడ్ చేశాను. థీమ్ యాడ్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దాం. థీమ్ యాడ్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేద్దాం. ఇక్కడైతే మనకి బార్డర్ రాలేదు, బార్డర్ వచ్చింది బట్ బార్డర్ ఎందుకు సరిగ్గా రాలేదు. ఒక్కసారి మళ్ళీ బార్డర్ యాడ్ చేస్తాను చూడండి. ఒకసారి మళ్ళీ వెళ్ళండి. సైజులు మీరే అడ్జస్ట్ చేసుకోవాలన్నా మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి. ఇక్కడైతే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ అనేది కింద ఉండాలి, అన్నిటికంటే కింద స్క్రీన్ ఉండాలి. స్క్రీన్ పైన బార్డర్ కనపడాలి, బార్డర్ పైన లైక్ కౌంటర్ అండ్ సోషల్ అకౌంట్స్ అంటే సబ్స్క్రైబర్ కౌంట్ ఉంది, దాని మీద అలర్ట్ బాక్స్ ఉంది, దాని మీద ఈవెంట్ లిస్ట్ ఉంది. ఇలా ఫాలో అవ్వండి బ్రో. అన్నీ సెట్ అయినాయి అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ప్రివ్యూ, బార్డర్ యాడ్ అయ్యింది, రెడ్ కలర్లో బార్డర్ అయితే యాడ్ అయింది, నీట్గా కనపడుతుంది కొంచెం. ఓకే బాగానే ఉందిలే. ఓకే ఇది కొంచెం సబ్స్క్రైబ్ అని సరిగ్గా కనపడలేదు. వినయ్ కుమార్, శ్రీరామ్ ఇవన్నీ. ఒకసారి మళ్ళీ చూద్దాం. సీన్స్లోకి వెళ్ళండి. సీన్స్లోకి మళ్ళీ వెళ్ళి ఒకసారి సైజ్ని అయితే డ్రాగ్ చేసుకోండి అన్న. ఇప్పుడన్నా పర్ఫెక్ట్ రావచ్చు. ఇది ఒక్కటే. అలర్ట్ బాక్స్ కూడా నేను ఎలా వస్తుందో అలర్ట్ కూడా చూపిస్తాను. వస్తుంది, వెరిఫై అవుతుంది. ఒక్క నిమిషం. ఇది కూడా నా సబ్స్క్రైబర్ వినయ్ కుమార్ సబ్స్క్రైబర్, శ్రీరామ్ 20 రూపీస్ డొనేషన్, శ్రీనివాస్ పి సబ్స్క్రైబర్. ఇలా మీకు ఎలా అయితే అలర్ట్స్ ఉంటాయో అన్నీ కనపడతాయి. మీరు ఒకసారి ఎక్కడన్నా అలర్ట్స్ రాకపోతే మటుకు ఒకసారి ఇలా ఆన్ చేసుకోండి. ఇక్కడ నాకు అంతా బాగా కనపడుతుంది బట్ కొంచెం పెద్దదైంది, దీనికైతే తక్కువైంది. నేను మళ్ళీ ఒకసారి లైక్ కౌంటర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి, నేను మరీ పైకి పెట్టేశాను, సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకోటి లైక్ కౌంటర్కి పక్కన బార్డర్ సరిగ్గా రావట్లేదు, అందుకని చెప్పేసి నేను లైక్ కౌంటర్ని అన్నిటికంటే కింద తీసుకొస్తున్నాను. స్క్రీన్ కింద లైక్ కౌంటర్ పెడుతున్నాను ఎందుకంటే ఆ బార్డర్ కవర్ అవుతుంది. సో కొంచెం మీకు నేను లైక్ కౌంటర్ నీట్గా, బార్డర్ నీట్గా కనపడుతుంది. ఇది కూడా నా లైక్ కౌంటర్ బార్డర్ అంతా నీట్గా కనపడుతుంది, రెడ్ కలర్లో మెరుస్తుంది చూడండి. నేను కొత్త థీమ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా ఉంది. ఇక్కడ చూస్తారు కదా వినయ్ కుమార్ కొంచెం గ్యాప్ కనపడుతుంది, కొంచెం సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అలర్ట్స్ చూపిస్తాను చూడండి. అలర్ట్స్ అయితే మటుకు ఇక్కడ శ్రీరామ్ డొనేట్ చేసిన ఒకసారి మళ్ళీ వేస్తున్నాను. ఇది కూడా ఇలా అలర్ట్ శ్రీరామ్ డొనేటెడ్ 22 రూపీస్ త్రూ సూపర్ చాట్ అని ఉంది. ఇది కొంచెం సైజ్ అడ్జస్ట్ అవ్వలేదు, మళ్ళీ యాడ్ చేసుకోండి. అంతా మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది బ్రో. కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, అర్థం చేసుకుంటే ఈజీ అమ్మమ్మ. ఓకే ఇదే వీడియోలు ఎంత అయ్యేటట్టు ఉంది, ఎందుకో కుదిరితే పెడతాను మమ్మ క్లిప్, లేదంటే వైటీ స్టూడియో డైరెక్ట్గా యూట్యూబ్ నుండి అలా లైవ్ చేయాలి, లేదంటే ఒక చిన్న షార్ట్ వీడియో పెడతాను బ్రో. చూడండి అన్న, ఇక్కడైతే మటుకు అన్నీ పర్ఫెక్ట్ అన్న. ఒక్కసారి మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా వేస్తాను చూడండి అన్న, అలర్ట్స్ ఎలా వస్తున్నాయో. ఇదిగోండి అన్న, ఇక్కడ న్యూ సబ్స్క్రైబర్, న్యూ ఫాలో అని మీరు ఏమన్నా వేరే థీమ్స్ అన్న పెట్టుకోండి. కొన్ని అయితే ఇలానే గ్లిచెస్ ఉంటాయి, గ్లిచెస్ కాకుండా కొంచెం సైజ్ తగ్గించుకొని డ్రాగ్ చేసుకోండి, సెట్ అయిపోద్ది అంతా. ఇప్పుడు మీకు ఇలా అయితే కనపడుతుంది కదా. ఇప్పుడు ఎలా లైవ్ స్టార్ట్ చేయాలని కూడా చూపిస్తాను. కొంతమంది స్టార్టింగ్ అర్థం కావట్లేదు అంటున్నారు. స్టార్టింగ్ లైవ్ చేయాలన్నా నేను చేసే ప్రాసెస్ పాత వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు. గో లైవ్ అని కొట్టండి. గో లైవ్ కొట్టాక యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి, మీ యూట్యూబ్ లింక్కి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టాక క్రియేట్ ఈవెంట్ అని కొట్టుకోండి. క్రియేట్ ఈవెంట్ గుర్తుపెట్టుకోండి, క్రియేట్ ఈవెంట్ అని కొట్టండి. క్రియేట్ ఈవెంట్ అని కొట్టాక ఇక్కడ నేను ప్రస్తుతానికి ప్రైవేట్లో పెడుతున్నాను. ఇక్కడ అప్లోడ్ చేసుకోండి తమ్నైల్, ఇక్కడ టైటిల్ ఇవన్నీ తర్వాత మీరు ముందు ఇచ్చుకోండి అన్న. అప్లోడ్ డిఫాల్ట్స్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ చేంజ్ అయిపోతాయి. అవి నేను ఎలానో చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫ్రీ ఫైర్ లైవ్ తెలుగు అని ఒక చిన్న టైటిల్ పెడుతున్నాను, తెలుగు. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఓకే, డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి, నేను తర్వాత యాడ్ చేస్తాను, మొత్తం మీకు లైవ్లో చూపిస్తాను. తమ్నైల్ పెట్టుకోవాలి, నేను తమ్నైల్ ఏం పెట్టట్లేదు. ఓకే గో లైవ్ అని క్లిక్ చేయండి. గో లైవ్ అని క్లిక్ చేస్తాం మట్టికి లైవ్ అయితే వెళ్ళిపోద్ది అన్న. లైవ్ ఇలా వెళ్ళిపోద్ది. ఇక్కడ మీకు మొత్తం నీట్గా వైఫై తీసుకొని లైవ్ అయితే పుష్ చేసి ఇక్కడ మీకు ఎంత ఎంబీబీఎస్ ఏంటి, బిట్ రేట్ ఏంటి అని చెప్పి చూపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చూపిస్తాను, ఒక ఇమేజ్ వేస్తాను కావాలంటే. ఓకేనా, ఇప్పుడైతే మట్టికి ఇదైతే అయిపోయింది, పర్ఫెక్ట్. ఇదంతా అయిపోయింది, లైవ్ బాగానే వస్తుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ అయినా ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలా స్టాప్ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి ఆపుకోవాలి. దీంట్లో ఒక మైనస్ ఏంటంటే మీరు ఏమైనా మైక్ మ్యూట్ చేసుకోవాలంటే యాప్లోకి వచ్చి మ్యూట్ చేసుకోవాలి, అది తప్పదు. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒకసారి ఇందాక ఏదైతే వెరిఫై అవ్వాలో నేను ఒకసారి చెప్తాను. మీరు అసలు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ చేసేయచ్చు. వాళ్ళు ఎలా చేయాలి, యూట్యూబ్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. కొంచెం లెంత్ అవుతున్నా కానీ చూడండి బ్రో, మీకు అర్థమవుతుందనే చేస్తున్నాను అన్న. ఈ కంటెంట్ అంతా మీరు స్ట్రీమర్సే కదా, మీరు గేమ్ సంబంధించిన వాళ్ళే కదా, మీరు నేర్చుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో అని సెర్చ్ చేయండి అన్న, వైటీ స్టూడియో అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఓకే వైటీ స్టూడియో కనపడుతుంది. ఇప్పుడు నార్మల్ కొడితే నార్మల్ యాప్లోకి వెళ్తుంది, లేదంటే యాప్ అన్ఇన్స్టాల్ చేసేయండి మీకు రాకపోతే మటుకి. ఇలా నొక్కి పట్టుకుని ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని కొట్టండి. గ్రూప్ అంటే మటుకి ఇక్కడ ఈ గ్రూప్లోనే యాడ్ అవుతుంది కింద, ఇదిగోండి ఇలానే మీకు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కంటిన్యూ టు స్టూడియో కొట్టండి, గెట్ ద యాప్ కొట్టండి, ఎందుకంటే స్టూడియోలోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడైతే మటుకి స్టూడియోలోకి వచ్చాం. స్టూడియోలోకి వచ్చాక ఇక్కడ ఇదిగోండి అన్న నా ఛానల్ కనపడుతుంది కదా. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి బ్రో. సెట్టింగ్స్ కనపడుతుంది కదా, సెట్టింగ్స్ కింద సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వచ్చేసరికి
ఇదిగోండి అన్న, ఇక్కడైతే మటుకి అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటుంది. మీరు లైవ్ చేస్తారు కాబట్టి ఇక్కడ టైటిల్ అయితే మటుకి ఇక్కడ మీరు నీట్గా పెట్టుకోండి. ప్రతి లైవ్కి ఇదే వచ్చేస్తుంది టైటిల్. ఇక్కడ నేనైతే డిస్క్రిప్షన్ పెట్టుకున్నాను, అలా నా డిస్క్రిప్షన్ అయినా కాపీ చేసుకోండి. బట్ నా అయితే మటుకి ఏమి మెయిల్స్ అలాంటివి ఏమి లేకుండా చూసుకోండి. ఇదంతా డిస్క్రిప్షన్, ట్యాగ్లు అవన్నీ మీరు యాడ్ చేసుకోండి. ఇది పబ్లిక్లో పెట్టాను. ఓకే, ఇదే అనుకుంటా, ఇంకంత మించి ఏం లేనట్టుంది. ఓకే, ఇదే మొత్తం. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఒక గేమింగ్ అని పెట్టుకోండి. ఇది మౌంటైజేషన్ అయింది కాబట్టి చూపిస్తుంది. మీకు అయ్యేముండవు. ఇక్కడైతే మటుకి ఛానల్లో తర్వాత సేవ్ చేసుకోండి. ఛానల్లో ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలామందికి ఇది అర్థం కాలేదు. మీరు ఛానల్ క్రియేట్ చేశాక మీకు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్ ఫీచర్స్ ఉంటాయి. వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, యాడ్ కొలాబరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మటుకి సెకండ్ది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేయాలి, రిక్వైర్మెంట్ ఫోన్ నెంబర్తో వెరిఫై చేయాలి, లేదంటే స్టాండర్డ్ ఫీచర్స్గా నార్మల్గా వెరిఫై అయిపోద్ది. లేదంటే మీరు కస్టమ్ ఏంటిది కనపడుతుంది కదా, అప్పీలింగ్ కంటెంట్ ఐడి క్లెయిమ్స్. ఎవరన్నా మీ కంటెంట్ పడుతుందంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు అప్లోడ్ డైలీ వీడియోస్ పెట్టుకోవచ్చు, ఎక్కువ షార్ట్స్ పెట్టుకోవచ్చు. ఎంబర్డ్ లైవ్ స్ట్రీమ్స్ అంటే ఇప్పుడు మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ వాడుతున్నా కానీ స్ట్రీమ్ క్యూల్ ద్వారా చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ లింక్ చేయాల్సిన అవసరం లేదు కొన్నిటికి. ఎక్స్టర్నల్ లింక్స్ ఏమైనా డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ ఇది వచ్చింది. ఎలిజిబుల్ ఫర్ అప్లై మౌంటైజేషన్. ఈ మూడోది కంప్లీట్ అయితేనే మీరు ఎలిజిబుల్ అయినా కానీ మౌంటైజేషన్ అప్లై చేసుకోవడం అనుకుంటుంది. ఇది ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే మటుకి మీకు వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది. వీడియో వెరిఫికేషన్ అంటే మీరు ఏం లేదు, మీకు ఒక యూఆర్ఎల్ వస్తుంది. యూఆర్ఎల్ కాదు, క్యూఆర్ వస్తుంది. ఆ క్యూఆర్ని వేరే ఫోన్ నుండి స్కాన్ చేయండి. స్కాన్ చేస్తుంటే ఫేస్ రికగ్నేషన్ అని అడుగుతుంది. కాసేపు మీరు ఏం బ్యాక్గ్రౌండ్ మంచిగా లైటింగ్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఒక 1 minute అయితే వీడియో రికార్డ్ చేసుకోండి. మీరు మనీ ఇవ్వాలంటే రోబోటా అని చెప్పి అడుగుతుంది. అదే అక్కడ వెరిఫై అయిపోతుంది 1 dayలో. లేదంటే వ్యాలిడ్ ఐడి అంటే ఏం లేదన్నా, మీకు దగ్గర సంథింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే ఇక్కడ పాన్ కార్డ్ కానీ అలాంటి ఏమైనా ఉంటే మటుకి మీ పేరెంట్స్ ఇచ్చుకోండి. బట్ అది ఇచ్చే ముందు అయితే చూసుకొని ఇచ్చుకోండి అన్న. తర్వాత కూడా మీరు ఇచ్చుకోవాల్సి వస్తే మీరు బిలో 18 years అయితే మటుకి మీకు ఉంటే మటుకి మీకు ఇచ్చుకోండి. దాని బదులు నేను అంటుంది వీడియో వెరిఫికేషన్ చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. వ్యాలిడ్ ఐడి ఇవన్నీ అసలు మీకు వద్దన్న. ఆధార్ కార్డ్ అయితే ఉండదు బ్రో. ఇక్కడ ఛానల్ హిస్టరీ అని ఉంది. ఛానల్ హిస్టరీ ఉంది కదా, ఛానల్ హిస్టరీ అంటే మటుకి కనీసం ఒక 2 months నుండన్నా మీరు వీడియోస్ పెడతా ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోద్ది. మీకు అప్పుడు మెల్లగా ఎనబుల్ అవుతుంది. ఇక్కడైతే మటుకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే మటుకు ఎలా చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను. ఇక్కడ క్రోమ్ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లో ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా, గో లైవ్ మీద క్లిక్ చేసి సేమ్ నేను న్యూ ట్యాబ్ అని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నా లైవ్ రూమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్న. నా లైవ్ రూమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఆల్రెడీ చేసి ఉంటాను కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా స్ట్రీమ్లో డిఫాల్ట్గా మొత్తం వచ్చేస్తుంది. ఇది రాకపోతే మటుకు ఎలా రావాలి అంటే మటుకు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు స్ట్రీమ్స్ కొన్ని చేయండి, చేశాక దీని మీద అప్పుడు రండి, అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ అదిగోండి స్ట్రీమ్ ల్యాబ్స్ యూఆర్ఎల్, ఇక్కడ ఆర్టీఎంపీ స్ట్రీమ్ ల్యాబ్స్ చూస్తున్నాను, 720 MH చేస్తున్నాను. ఇలా మొత్తం ఇక్కడ లేటెన్సీ ఎలా ఉంది ఇవన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి బ్రో. ఎనాలిసిస్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఎంతమంది చూస్తున్నారు, ఎంత చాట్ చేస్తున్నారు, ఎంతమంది వ్యూస్ వచ్చినాయి, ఎలా ఉన్నాయి, ఏంటి వాచింగ్ ఏంటి, ఎంత ఉంది, స్ట్రీమ్ హెల్త్ ఎలా ఉంది, కంటిన్యూ అవుతుంది, ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా, మొత్తం మీకు ఇక్కడే కనపడుతుందన్న ఈ లైవ్ రూమ్లో. అన్న మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికీ లెంత్ ఎంత అయిందో ఒకసారి చూస్తున్నాను ఆగండి. లెంత్ వచ్చేసరికి అమ్మ బాబాయ్ 19 నిమిషాలు అంట బ్రో, చాలా పెద్ద లెంత్ వచ్చిందన్న. ఓకేనా, నెక్స్ట్ అయితే మటుకి వేరే వీడియోలో చేస్తానులే బ్రో. ఇప్పటికి చాలా ఎక్కువ వచ్చింది. నేను ఎంత ఎడిట్ చేసినా కానీ మహా అయితే ఒక 18 minutes వచ్చేటట్టు ఉంది. కొంచెం పూర్తిగా చూడండి అన్న. ఇప్పటివరకు చూసిన థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లవ్ యూ సో మచ్ అన్న. కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యి ఉపయోగపడితే మటుకు ఒక చిన్న కామెంట్ చేయండి బ్రో, సాటిస్ఫై అవుతానన్న. మీకోసమే చేశాను వీడియో అయితే మటుకి. ఒక్కరికన్నా ఉపయోగమైందన్న, నాకు వచ్చిందన్న, నేను చేసుకుంటున్నాను. లైక్ కౌంటర్ నాకు యాడ్ చేయడం వచ్చింది, సబ్స్క్రైబర్ కౌంట్ యాడ్ చేయడం వచ్చింది. థ్యాంక్ యూ అన్న అని చెప్పి ఒక కామెంట్ చేయండి మమ్మ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో చేస్తానన్న. ఎవరైనా కుదిరితే లైక్ చేసుకోండి బ్రో. వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే గైస్, బాయ్ గైస్, లవ్ యూ గైస్, జై హింద్, టాటా, బై బై, సీ యూ.